సిలువ వేయబడిన దొంగ మాత్రమే. యేసు ప్రభువును క్రూరంగా హింసిస్తున్న వారి కొరకు ప్రభు ఏమన్నారు? మొదటి మాట, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు అని పలికినప్పుడు ఆయనతో పాటు ఇద్దరు దొంగలు కూడా ఉన్నారు. వాళ్ళు విన్నారు. అందులో మొదటి దొంగ, ఒక దొంగ ఏమన్నారు? నువ్వు క్రీస్తు కదా, నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా అతని వెరితనంగా మాట్లాడాడు. ఆయన అయితే ఆ శిక్ష విధిలోనే ఉన్నాడు. కానీ రెండో దొంగ మాత్రం గ్రహించి అతను ఏమి పాపం చేయలేదు, తప్పు చేయలేదు, ఇతనికి శిక్ష ఇస్తారు, మాకైతే ఈ శిక్ష తగ్గింది కానీ వీరికి తగదు అని ఆయనతో అన్నాడు. ఇంకో మొదటి దొంగగా అన్నాడు, నువ్వు ఆ శిక్ష విధిలోనే ఉన్నావు కదా, ఇప్పుడైనా మారవా అని చెప్పి అన్నాడు. ఆ మొదటి సిలువలో పలికిన మొదటి మాట అతని రెండో దొంగలో గొప్ప పశ్చాత్తాపాన్ని తీసుకొచ్చింది. ఆ పశ్చాత్తాపం దేవుడిని వేడుకోవడానికి అతని త్వరగా గదిలో చేసింది. వెంటనే ఆయన ఏమన్నారు? వీరిని ఆయన చూసి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎందుకన్నారు? ఆయన మామూలుగా నోటి ద్వారా మామూలుగా ఏదో పెద్దలతో పలికారు. ఆయన హృదయంలో దేవుడిని నమ్ముకొని దేవుడికే తిరుగుతాడు, ఈయన నిజమైన దేవుడు అని నమ్మి ఆయన నిజంగా అంగీకరించి ఆయన కొరకు మారాడు అనమాట. పశ్చాత్తాపం కలిగి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. మొదటిగా ఆయన నిజమైన దేవుడని నమ్మేది. తర్వాత ఆయనకు ఒక రాజ్యం ఉంది, అది శాశ్వత రాజ్యం అని చెప్పేసి ఆయన ఎరిగి అప్పుడు ఆయన అడిగినప్పుడు యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు అన్నప్పుడు ఆయన ఏమన్నారు? అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నిశ్చయముగా నీకు చెప్పుచున్నాను. అతను ఏమన్నాడు? ఆయన అడిగినప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమన్నారు? నువ్వు నేను ఆలోచించి చెప్తానన్నారా, లేదంటే నువ్వు కూడా ఉండొచ్చు పరలోక రాజ్యంలో అని సందేహంగా చెప్పారా? లేదు, ఆయన ఏమన్నారు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయంగా చెప్పినప్పుడు ఆయన ఖచ్చితంగా చెప్పాడు, అది సత్యం, అది ఎవ్వరూ మార్చలేదని అక్కడ అర్థం. అయితే ఇప్పుడు ఆయన మా దేవుడు సిలువపై పడినప్పుడు ఆ ఒక్క మాట ద్వారా ఆయన పశ్చాత్తాపం కలిగి ఆయన వైపు తిరిగి ఆ పరదేశ నిత్యమైన రాజ్యాన్ని పొందుకున్నప్పుడు మరి మనం కూడా పొందుకోవాలి కదా. ఇన్ని రోజులు వాక్యం వింటున్నాము, పాటలు పాడుతున్నాము, ఎన్నెన్నో మీటింగ్స్కి వెళ్తున్నాము, అయినప్పటికీ మనలో పశ్చాత్తాపం హృదయం అయితే లేదు. ఏది హృదయానుసారంగా అయితే మనం ఉండట్లేదు, దేవుని వాక్యానుసారంగా అయితే ఉండట్లేదు. కేవలం ఏదో వస్తున్నాము, వింటున్నాము, వెళ్తున్నామని ఉంటున్నాం. కానీ నిజంగా మనల్ని ఇప్పుడు నిజంగా దేవుడు రాజులు వస్తే మనం నిజంగా పరదేశంలో ఉంటామా? మనం పరిశీలించుకుంటే నిజంగా ఉంటామా? ఉండలేము. కానీ కొందరైతే ఇప్పటికీ అంటారు, దేవుడు నమ్ముకున్న ప్రజలు కూడా ఏమంటారంటే, ఆ బందికొండ దొంగ ఇప్పుడు బాప్తిజం తీసుకోలేదు కదా, ప్రభు రాత్రి భోజన పాలలో పాల్గొనలేదు కదా, అయినప్పటికీ దేవుడు రక్షించాడు కదా, మరి నేను కూడా అలాగే ఇప్పటి వరకు నా ఇష్టానుకరంగా నాకు నచ్చినట్టు జీవితం జీవించేసి ఆ చివరిలో దేవుడు రాబడిన సమయంలో నేను నా పాపంలో ఒప్పుకొని దేవా నన్ను క్షమించు అని అంటే క్షమించేస్తారు దేవుడు. మనకి ఎన్నో అవకాశాలు ఇచ్చారు, చాలా చాలా అవకాశాలు. వ్యాధులతో కానీ ఎన్నప్పుడు వచ్చినప్పటికీ దేవుడు ఎంతోమంది సువార్థికుల ద్వారా ప్రసంగాలు మనకి ఇప్పిస్తూ వచ్చారు. అయినా మనమైతే మారట్లేదు. అటువంటి పశ్చాత్తాపం అయితే మనలో అయితే లేదు. కేవలం ఏదో నిమిత్త మాత్రంగానే ప్రార్థిస్తున్నాం, కానీ అటువంటి జీవితంలో లేకుండా బందికొండ దొంగ కూడా ఆ ఒక్క మాటగా ఎందుకు రక్షించబడ్డాడంటే ఆయన జీవిత చివరి క్షణాల్లో ఉన్నారు. ఇంకా ఆయనకి మారడానికి మనకు వాళ్ళ సమయం కానీ ఇంకా అవకాశాలు కానీ ఏమీ లేవు. ఆ చివరి అవకాశాన్ని ఆయన పోగొట్టుకోకుండా సద్వినియోగం చేసుకుని దేవుడి దగ్గర పశ్చాత్తాపంతో ఆయన్ని తప్పేదో పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాప హృదయంతో ఆయన ప్రార్థించారు కాబట్టి ఆయన అవకాశాన్ని ఇచ్చారు. మనం కూడా ఇప్పటి వరకు మనం వ్యర్థం చేసాం, చాలా సమయం వ్యర్థం చేసాం. అలా వ్యర్థం చేయకుండా ఎక్కడైనా మన పశ్చాత్తాప హృదయంతో దేవుని పాదాలను వ్యర్థం చేయాలి. మనం కూడా దేవుని చెంత చేస్తే ఆయన పరదేశంలో ఆ పరలోక రాజ్యాల్లో మనం కూడా వారసులుగా చేసుకుంటారు.